నా పేరు అంజలి అన్న. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? మాది మార్చెర్ల పక్కన కొత్తపల్లి. మంచిదమ్మా. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. వందనాలు అయ్యగారు. వందనాలు. నా క్వశ్చన్ ఏంటంటే, డీసెంట్ గా 7 నెలల క్రితం మా భర్త చనిపోయాడు. అయ్యో, చాలా విచారం తల్లి. అయితే దేవుణ్ణి విశ్వసించి నమ్మాడు కానీ రక్షణ పొందలే. అంటే బాప్టిజం తీసుకోలేదా? అవును, తీసుకోలేదు అయ్యగారు. అయ్యో, ప్రార్థన చేసుకునేవారా? ఆ, మరి ఎందుకమ్మా తీసుకోలేదు? తీసుకో అంటే కొన్నాళ్ళు ఆగిన తర్వాత తీసుకుంటాను అని చూసారా, చెప్తా వింటున్న ఉన్నాడు. ప్రేక్షకులందరికీ ఇది గొప్ప పాఠం. కొన్నాళ్ళు ఆగని ఎవ్వరు బాప్టిస్మాని డిలే చేయొద్దు. కొన్నాళ్ళు ఆగితే ఎన్నాళ్ళు మనం ఉంటాం మనకే తెలియదు, రేపీ పాటుకుంటామని మనకు తెలియదు. అమ్మ చెప్తున్నారు చూడండి, ఆమె భర్త గారు తీసుకుందాములే అని తీసుకుంది. ఈ లోపల దేవుని టైం వచ్చింది, దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనుక ఎవ్వరు ఏదైనా ఆలస్యం చేయండి, కానీ రక్షణ సువార్త నమ్మి ఒక గ్రహింపు వచ్చిన తర్వాత ఒక్క క్షణము కూడా బాప్తిస్మానికి ఆలస్యం చేయొద్దు. భోజనం తినడం ఆలస్యం చేయండి, స్నానం ఆలస్యం చేయండి, పెళ్లి ఆలస్యం చేయండి, ఏదైనా ఆలస్యం చేయండి, కానీ బాప్తిస్మానికి ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దు. గ్రహింపు రాగానే తీసేసుకోవాలి. సరే, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటమ్మా? ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉంటాడని ఉండనని చెప్పలేను, కానీ ఒకటి మాత్రమే చెప్పగలను. ఆయన మరణించే చివరి ఘడియలో ఆయనకు తెలియజేయబడి నువ్వు వచ్చేస్తున్నావు పైకి అని దేవుడు ఆయనకు తెలియపరిస్తే అప్పుడు పశ్చాత్తాపడి, తండ్రి నేను బాప్తిస్ము పొందకుండా నేను టైం గడిపేసి తప్పు చేశాను, క్షమించు తండ్రి, నన్ను కరుణించు అని మొరపెట్టుకొని ఆ చివరి క్షణాల్లో దేవుని తట్టు శిలువ మీది దొంగలాగా చూసి ఉంటే, అతని యథార్థతను దేవుడు నమ్మి ఉంటే, సరే బేటా నాకు తెలుసులే, నీకు అవకాశం ఉంటే నువ్వు పొందేవాడివే, నీలోని ఆశనే నువ్వు బాప్తిస్మం పొందినట్టుగా నేను పరిగణిస్తానని దేవుడు కనికరించడానికి 50% ఛాన్స్ ఉన్నది. అయ్యగారు, ఒకటి మరి 2 సంవత్సరాల క్రితం పక్షవాతం లాగా వచ్చింది అయ్యగారు ఆయనకి. వస్తే హాస్పిటల్లో నేను శాలే అన్న వాక్యం వినుకుంటా, నాకు దేవుడి గురించి పెద్దగా తెలియదు అప్పుడు మేము అన్నిలో. అయితే వాక్యం ఆయన చెల్లి నా దగ్గర ఉంటే వాక్యం వినటం వల్ల నేను దేవుడు బుద్ధి చెప్పడం కోసం ఒక దెబ్బ కొడతాడు, తన పిల్లల్ని మార్గంలో తెచ్చుకోవడానికి అనే వాక్యం వినటం వల్ల నేను నమ్మి కన్నీటి ప్రార్థన చేసి హాస్పిటల్లోనే. అయితే తెల్లవారుజామున దేవుడు మాట్లాడిండు అయ్యగారు నాతోటి. చాలా సంతోషం. తనలో మరణాన్ని తీసి పాతాళానికి తొక్కేస్తున్నానని చెప్పిండు. ఆమేన్. అయితే అప్పటికి 4 రోజుల దాకా అతను బెడ్ నుంచి లేయిన ఆయన తెల్లారుజాము 5 దగ్గర, ఇప్పుడు నేను ఓపీ దగ్గర ఉంటే కొంచెం దూరం అక్కడ దాకా నడిసి వచ్చి నన్నే లేపిండు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిండు. అయితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చి మాట లేకుండా 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంకా చనిపోయిండు. అయితే మధ్యలో మాట్లాడేవాడు, దేవుడు గొప్పోడు అని చెప్పేవాడు. అయితే రక్షణ తీసుకోండి మరి లేట్ చేయకుండా అంటే, కాదు మనకుంది ఒక్క అమ్మాయే కదా, అమ్మాయికి ఏదో ఒకటి అయిన తర్వాత తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేవాడు అన్నమాట. కానీ 4 రోజులు మాట్లాడకుండానే ఇంకా ప్రాణం పోయింది కదా అయ్యగారు. ఇప్పుడు సరేనమ్మా, ఇదంతా వివరాలు వద్దు. నేను ఒకటే చెప్పాను, మరణ పడక మీద ఉన్నప్పుడు చివరి గడియలలో ఆయనకు తెలియజేయబడిన తర్వాత ఆయన పశ్చాత్తాపడి, యేసయ్యా బాప్తిసం పొందలేదు నన్ను క్షమించు అని ఒకవేళ అడిగి ఉండొచ్చు. దానికి ఒక 1/2 నిమిషం పడుతుంది అంతే. తర్వాత యేసయ్య కనికరిస్తే శిలువ మీది దొంగ కోట కింద ఆయన పరలోకాన్ని పరదేశకు పోయి ఉండొచ్చు. ఇది 50% ఛాన్స్. అయితే 100% నేను చెప్పలేను. ప్రతి ఒక్కరూ హెచ్చరిక పొందాలి. అవకాశం ఉన్నప్పుడు చట్టుకున్న బాప్తిస్మం పొందాలి. రక్షణ గ్రహింపు వచ్చిన తర్వాత, నేను పాపినని యేసు ప్రభువారు నా కొరకు మరణించి లేచాడని గ్రహింపు వచ్చిన తర్వాత మారు మనసు పొంది సాధ్యమైనంత వెంటనే నీటి బాప్తిస్మం పొందాలి. అన్నీ తెలిసిన తర్వాత కూడా పొందకుండా ఏండ్లేండ్లు ఎవరు డిలే చేయకూడదు అనేది పాఠం.
మరి ఆయనను దేవుడు కనికరించాడని మనము నమ్ముదాం. అమ్మా, ఆఖరి క్షణంలో ఒకవేళ ఆయన యేసయ్యా నన్ను కరుణించు, తప్పైపోయింది, నన్ను శిక్షించకు, నేను బాప్తిసం పొందలేదయ్యా, అవకాశం ఉంటే పొందేవాడిని అని ఏదైనా చెప్పుకున్నాడేమో. మంచిది కుమారుడా, నీ పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తున్నాను అని యేసు ప్రభువారు ఆయన్ని చేర్చుకున్నాడేమో, మనకు తెలియదు. అయితే ఇలాగని ఇంకా ప్రతి ఒక్కడు ఆఖరి క్షణంలో మనం మొత్తుకుందాం, మొరపెట్టుకుందాంలే అని బాప్తిస్మాలు ఆలస్యం చేయడం మాత్రం మంచిది కాదు. రైట్. సరే అమ్మా. సరే.